Hi everyone, welcome to my channel Chemistry SR. Those who are new here, myself Subbaraidu. I teach chemistry in simple and engaging way. If you are interested, keep watching. In today's session, we are going to discuss about ethane preparation and chemical properties. Intermediate first year లేదా 11th క్లాస్ కెమిస్ట్రీ అంట. అందులో హైడ్రోకార్బన్స్ అనే చాప్టర్లో ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ బోర్డ్ ఎగ్జామ్కి ఇంపార్టెంట్. ఓకేనా, న్యూ సిలబస్ అందులో చూద్దాం. డిస్క్రైబ్ టూ మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ఈథేన్. ఈథేన్ అంటే ఏంటి ఫార్ములా? C2H6 లేదా CS3 సింగిల్ బాండ్ CS3 అని కూడా రాయొచ్చు. ప్రిపరేషన్ కావాలి, 3 ప్రాపర్టీస్ ఏమైనా రాయమంటున్నాడు. ఓకేనా, 2 ప్రిపరేషన్స్ అడిగాడు, మనం 3 ప్రిపరేషన్ చేద్దాం, 3 ప్రాపర్టీస్ చూద్దాం. సో ఫస్ట్ ప్రిపరేషన్ చూద్దాం. ప్రిపరేషన్ ఆర్ ప్రిపరేషన్స్ ఆఫ్ ఈథేన్. ఓకే, ఫస్ట్ వన్ ఏంటంటే బై హైడ్రోజినేషన్. హైడ్రోజినేషన్ అంటే ఏంటి? హైడ్రోజన్ యాడ్ చేయడం, అడిషన్ ఆఫ్ హైడ్రోజన్ అంట. ఆ మెథడ్లో ప్రిపేర్ చేయొచ్చు. మరి ఎవరికి వేస్తే చూడు, హైడ్రోజినేషన్ ఆఫ్ ఆల్కీన్స్ కావచ్చు, ఆల్కైన్స్ కావచ్చు, ఆల్కేన్స్ వస్తాయి. మనకు ఈథేన్ కావాలి కాబట్టి ఈథీన్ తీసుకోవచ్చు, ఈథైన్ తీసుకోవచ్చు. హైడ్రోజినేషన్ ఆఫ్ ఈథీన్, దీన్నే ఎథిలిన్ అంటారు. ఈథీన్ లేదా ఎథిలిన్. ఓకేనా, hydrogenation of ethene in the presence of nickel or platinum or palladium as a catalyst give ethane. ఓకే, ఈథీన్కి హైడ్రోజన్ యాడ్ చేయాలి. అయితే నికెల్ కానీ ప్లాటినం కానీ పలాడియం క్యాటలిస్ట్గా యూజ్ చేస్తే ఈథేన్ వస్తుంది. చూడు రియాక్షను, CH2 డబల్ బాండ్ CH2, దీన్ని ఏమంటారు? ఈథీన్ అంటారు. ఏమంటారు? ఈథీన్ లేదా ఎథిలిన్, కామన్ నేమ్. ఎథిలిన్ అనేది కామన్ నేమ్. దీనికి హైడ్రోజన్ యాడ్ చేద్దాం, నికెల్ క్యాటలిస్ట్ వేద్దాం. హైడ్రోజన్ యాడ్ అవుతే అన్సాచురేషన్ పై బండ్ పోతుంది కదా, ఇక్కడో హైడ్రోజన్ ఇక్కడో హైడ్రోజన్. సో CH3 సింగిల్ బాండ్ CH3, వీ గాట్ ఈథేన్ వచ్చేసిందా? ఇది ఫస్ట్ మెథడ్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఈథేన్. నెక్స్ట్ సెకండ్ మెథడ్ ఏంటంటే బై డీకార్బాక్సిలేషన్. డి అంటే రిమూవల్, కార్బాక్సిలేషన్ అంటే కార్బాక్సిల్ గ్రూప్ తీసేయాలి, అంటే కార్బాక్సిలిక్ యాసిడ్ డెరివేటివ్ తీసుకోవాలి. మనం ఏం చేద్దామంటే సోడియం సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ తీసుకోవాలి. అందులో కార్బాక్సిలిక్ గ్రూప్ అంటే COO గ్రూప్ వెళ్ళిపోవాలి. మనకు రావాల్సిందేమో ఈథేన్, 2 కార్బన్స్ ఉన్నది. COO గ్రూప్ వెళ్ళిపోతుందంటే మొత్తం 3 కార్బన్లు ఉన్నది తీసుకోవాలి. సోడియం సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ 3 కార్బన్లు ఉండాలి. సోడియం ప్రొపియోనేట్ తీసుకుందాం. ఓకేనా, సోడియం ప్రొపియోనేట్ సింపుల్గా ఇలా రాయొచ్చు, సోడియం ప్రొపియోనేట్ అండ్ డీకార్బాక్సిలేషన్ గివ్ ఈథేన్ అని. కొంచెం డీటెయిల్గా రాద్దాం. సోడియం ప్రొపియోనేట్ ఆన్ హీటింగ్ విత్ సోడా లైమ్. సోడా లైమ్ అంటే ఎవరు? సోడియం హైడ్రాక్సైడ్ ప్లస్ క్విక్ లైమ్, ఈ రెండింటి మిక్చర్ను సోడా లైమ్ అంటాం. కాస్టిక్ సోడా చివర్లో సోడా తీసుకున్నాడు, క్విక్ లైమ్ చివర్లో లైమ్ తీసుకున్నాడు, సోడా లైమ్ అలా పెట్టాడు. సో ఆన్ హీటింగ్ విత్ సోడా లైమ్ అండర్గో, అప్పుడు ఏమవుతుందంటే డీకార్బాక్సిలేషన్ అండ్ గివ్ ఏమొస్తుంది? ఈథేన్ వస్తుంది. ఓకేనా, సోడియం సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ 3 కార్బన్స్ ఉండాలి. చూడు, CH3 CH2 COO Na
సోడియం ప్రొప్ 3 కార్బన్స్, COO minus O8, సోడియం ప్రొపియోనేట్, సోడియం ప్రొపియోనేట్. దీనికి ఏం వేసాం? సోడా లైమ్. ఓకేనా? NaOH అండ్ CaO మిక్చర్ వేసి హీట్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే ఈ COO కార్బాక్సిలిక్ గ్రూప్ మొత్తం బయటికి వెళ్ళిపోతుంది ఈ NaOతో కలిసి. ఎలా? యాజ్ సోడియం కార్బోనేట్. Naలో 2 ఉన్న Na2 CO3గా వెళ్ళిపోతుంది. సో Na2 CO3. ఓకేనా? తర్వాత ఏమవుతుంది? ఈ హైడ్రోజన్ వచ్చి ఇక్కడ యాడ్ అవుతుంది. అంటే వి గెట్ CH3. ఎవరు వచ్చారు? ఈథేన్ వచ్చేసింది. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ చూద్దాం. థర్డ్ వన్ ఏంటంటే ఫ్రమ్ ఆల్కైల్ హ్యాలైడ్ బై వుర్జ్ రియాక్షన్. ఈ వుర్జ్ రియాక్షన్ ఏంటి అంటే 2 moles ఆల్కైల్ హ్యాలైడ్ సోడియం మెటల్తో రియాక్ట్ అవ్వాలి డ్రై ఈథర్ ప్రెజెన్స్లో. అప్పుడు ఆల్కేన్ వస్తుంది. మనకు వచ్చే ఆల్కేన్ ఈథేన్, అంటే 2 కార్బన్లు ఉన్నది రావాలి. అంటే మనం ఒక్కొక్క కార్బన్ ఉన్న ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకుంటే 2 కలిసి ఈథేన్ వస్తుంది. అదే రాద్దాం ఇక్కడ. మిథైల్ యాక్చువల్గా 2 moles తీసుకోవాలి. అదే రాద్దాం. సో 2 moles ఆఫ్ మిథైల్ క్లోరైడ్ ఆన్ హీటింగ్ విత్ Na అంటే సోడియం మెటల్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ డ్రై ఈథర్. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ డ్రై ఈథర్ గివ్ ఈథేన్. ఓకేనా? చూద్దాం. మిథైల్ క్లోరైడ్ అంటే ఏంటి? CH3Cl. 2 molecules అన్నాడు కదా, ఇంకోటి తీసుకుందాం. CH3Cl ఇలా వేద్దాం. ఎవరితో రియాక్ట్ అవ్వాలి? సోడియం మెటల్. 2 moles ఇన్వాల్వ్ అవుతుంది. ఎవరి ప్రెజెన్స్లో? ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ డ్రై ఈథర్ అన్నాడు. డ్రై ఈథర్ ప్రెజెన్స్లో. ఇప్పుడు ఏమవుతుందంటే 2 క్లోరిన్లు సోడియము బయటికి వెళ్ళిపోతాయి యాజ్ 2 moles NaCl. మిథైల్ ఈ 2 కంబైన్ అవుతాయి. సో వి గెట్ CH3 ప్లస్ 2 NaCl. ఏంటిది? CH3 ఈథేన్. ఇవి 3 methods ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ఈథేన్. మనకు 2 methods అడిగాడు, మనం 3 చెప్పాం. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే ప్రాపర్టీస్ చూద్దాం. ఎన్ని 3 ప్రాపర్టీస్? ఓకేనా? ప్రాపర్టీస్ ఆఫ్ ఈథేన్ చూద్దాం. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే నెంబర్ 1 హాలోజినేషన్. ఈథేన్ అంటే ఏంటి? ఆల్కేన్ కదా. సో సాచురేటెడ్ హైడ్రోకార్బన్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్లో ఇన్వాల్వ్ అవుతాయి. సరే, హాలోజినేషన్. ఈథేన్ రియాక్ట్స్ విత్ హాలోజన్ ఏం తీసుకుందాం? క్లోరిన్, బ్రోమిన్ ఏదైనా తీసుకోవచ్చు. రియాక్ట్స్ విత్ క్లోరిన్ in the presence of UV light, sunlight, ఓకేనా? అండ్ గివ్ ఇథైల్ క్లోరైడ్. ఈథేన్ క్లోరిన్తో రియాక్ట్ అవుతే ఇథైల్ క్లోరైడ్. ఒక హైడ్రోజన్ ప్లస్లో క్లోరిన్ సబ్స్టిట్యూట్ అవుతుంది. చూడు ఎలాగో CH3 సాచురేటెడ్ కాంపౌండ్ ఇది. సో HNu లైట్ ఎనర్జీ. ఇప్పుడు ఒక హైడ్రోజన్ బయటికి, ఒక క్లోరిన్ లోపలికి, సబ్స్టిట్యూషన్ రియాక్షన్. సో వి గెట్ CH3 CH2 Cl. అవుట్ సైడ్ వచ్చిన H ఇంకా రిమైనింగ్ Cl. సో HCl. దీన్ని ఏమంటారంటే ఇథైల్ క్లోరైడ్ అనేది కామన్ నేమ్. IUPAC నేమ్ ఏంటి అంటే క్లోరో ఈథేన్. ఏమంటారు? క్లోరో ఈథేన్ అంటారు. ఓకేనా?
సో ఈథేన్ గివ్ క్లోరో ఈథేన్, అది అనమాట ఫస్ట్ ప్రాపర్టీ. తర్వాత సెకండ్ ఇంకొక ప్రాపర్టీ చూద్దాం. సెకండ్ వన్ ఏంటంటే కంబర్షన్. కంబర్షన్ అంటే ఏంటి? బర్నింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎక్సెస్ ఆఫ్ ఆక్సిజన్ లేదా ఎయిర్ కదా, బర్న్ చేద్దాం. సో ఈథేన్ ఆన్ బర్నింగ్ విత్ excess of oxygen and give హైడ్రోకార్బన్ బర్న్ అయితే వచ్చేది ఏంటి? కార్బన్ డైఆక్సైడ్, వాటర్ అండ్ హీట్, అండ్ గివ్ CO2, వాటర్ అండ్ హీట్ ఎనర్జీ. కార్బన్ డైఆక్సైడ్, వాటరు, హీట్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. సో CH3 బర్న్ చేద్దాం ఈథేన్ని. ఓకేనా? బర్న్ చేస్తే ఏమవుతుందంటే కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటరు అట్ ద సేమ్ టైం హీట్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఓకే, కార్బన్లు 2 ఉన్నాయి కదా, 2 CO2 అని వేద్దాం. హైడ్రోజన్లు 6 అయ్యాయి కదా, 3 2s are 6, 3 వాటర్ మాలిక్యూల్ వేద్దాం. ఇప్పుడు ఆక్సిజన్ చూడు, ఇక్కడ ఒక 3, ఇక్కడ 2 2s are 4, టోటల్ 7 ఉన్నాయి. ఇక్కడ O2 ఉంది, 7 రావాలంటే 3.5 to 7, కానీ 3.5 వేయకూడదు, 7/2 అని వేస్తే సరిపోతుంది. వేయచ్చు 3.5 అని కూడా, తప్పేం కాదు, లేదా 7/2 అని రాస్తే సరిపోతుంది. దట్స్ ఇట్. ఇది కంబర్షన్. చివరిది ఇంకొకటి ఏం చేద్దామంటే కంట్రోల్డ్ ఆక్సిడేషన్. ఆక్సిడేషన్ ప్రాసెస్ కంప్లీట్ కాకుండా కంట్రోల్ చేద్దాం. ఒక స్పెసిఫిక్ క్యాటలిస్ట్ను వాడి ఆక్సిజన్ లిమిటెడ్గా సప్లై చేస్తూ కంట్రోల్ చేస్తే వి గెట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్. ఇది కంప్లీట్ కంబర్షన్. ఇప్పుడు కంట్రోల్డ్ ఆక్సిడేషన్ అంటే, సో కంట్రోల్డ్ ఆక్సిడేషన్. ఈ కంట్రోల్డ్ ఆక్సిడేషన్ పరిస్థితి అంటే చూడు, సరే, ఈథేన్ ఆన్ హీటింగ్ విత్, హీట్ చేస్తున్నాం, ఆన్ హీటింగ్ విత్ రెగ్యులర్ సప్లై ఆఫ్ ఆక్సిజన్, రెగ్యులర్ సప్లై ఆఫ్ ఆక్సిజన్ in the presence of a catalyst. ఎవరా క్యాటలిస్ట్? మ్యాంగనీస్ అసిటేట్. in the presence of manganese acetate give acetic acid. దాన్నే ఇథనోయిక్ యాసిడ్ అని కూడా అంటారు. స్పెసిఫిక్ కాంపౌండ్స్ వస్తాయి చూడు, కంప్లీట్గా బర్న్ చేస్తే కార్బన్ డైఆక్సైడ్, వాటర్, హీటే, కానీ ఒక పర్టికులర్ క్యాటలిస్ట్ని యూజ్ చేస్తే డిఫరెంట్ కాంపౌండ్స్ వస్తాయి. సో CH3 ఈథేను, ఆక్సిజను. ఓకే, బట్ ఇక్కడ మనం ఏం తీసుకోవాలి? క్యాటలిస్ట్ని మ్యాంగనస్ అసిటేట్. అసిటేట్ అయాన్ ఎవరు? CH3COO మైనస్ అసిటేట్ అయాన్. మ్యాంగనీస్ వ్యాలెన్సీ 2, అసిటేట్ అయాన్ 1 కాబట్టి CH3COO twice Mn, మ్యాంగనీస్ అసిటేట్. ఇప్పుడు ఏమొస్తుంది అంటున్నాం మనం? అసిటిక్ యాసిడ్ CH3COOH అండ్ దెన్ వాటర్ వస్తుంది. ఓకేనా? దీన్ని మనం బ్యాలెన్స్ చేస్తే 6 ఉన్నాయి కదా, 3 4 6 హైడ్రోజన్, ఆక్సిజన్ 2 3 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, 3/2. సో చివరికి ఏమొస్తుందంటే ఈవెన్ రావడానికి దీన్ని 2 చేద్దాం. 3 moles తీసుకుంటే 2 2s are 4 కార్బన్స్ కదా, ఇక్కడ 2 moles అసిటిక్ యాసిడ్. హైడ్రోజన్లు 3 3 6 2s 12 కదా, ఇక్కడ 3 4 4 2s are 8 పోతే 4 ఉండాలి, 2 moles వాటర్. సో we get acetic acid. This is ethane. సో ఇది మనకు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్, న్యూ సిలబస్లో బోర్డ్ ఎగ్జామ్స్కు ఇంపార్టెంట్. ఓకే, ఈథేన్ ప్రిపరేషన్ అండ్ 3 chemical properties. Hope you understand. Keep watching for more videos. Thank you.